విరామానంతరం శ్రీ మన్మథనామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. సిద్ధాంతి గారు, మరి ఈ మన్మథనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందండి? తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 5. తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. సక్రమంగా ఆలోచన చేసిన అవకాశం వచ్చినా మీరు అపకారం చేయరు. అంటే శత్రువు చేతికి చిక్కినా కానీ అపకారం చేయడానికి అవకాశం ఉన్నా కానీ ఎందుకు లేని చెప్పిన పాపంతో వదిలేస్తారు. అన్నీ భగవంతుడే చూసుకుంటాడన్న భావంతో ఇంకోళ్ళైతే ఆ పని చేయరు. వాళ్ళు చేసిన దుర్మార్గానికి తగిన శిక్ష విధించేవాళ్లే. మీరు కాబట్టి వదిలేస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారాలు న్యాయంగా చేసేవారికి ఎలాంటి లాభాలు రావు. పండు పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. వారికి చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం కలిసి వస్తుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. బరువు బాధ్యతలు తీసుకున్నామన్న సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి 100% వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలను రూపుమాపుకోవడం మంచిది. ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు. ఆదాయం ఉంటుంది, చేతిలో మాత్రం ధనం నిలవదు. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వటం వల్ల విరోధులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం. మీ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగం తృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి మళ్ళీ ఉద్యోగం చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీడియా పరంగా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది. అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం కావు. పొదుపు పథకాలు పాటిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆత్మీయుల ప్రవర్తన, పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదాం అనుకున్నా సర్దుకుపోలేని విధంగా ఉంటుంది. బాధ్యత రహితంగా వ్యవహరించే వ్యక్తులలో మార్పు రాదు. వారి బరువులు కూడా మీరే మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలయంలో మాత్రం మీరే కేంద్ర బిందువు అవుతారు. అందరికీ ఆకర్షణ బిందువు అవుతారు. ప్రతి విషయంలోనూ ఆత్మీయులు, స్నేహితులు అండదండగా ఉంటారు. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ వంటి నొప్పులు, పంటి నొప్పులు బాధిస్తాయి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్, సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్తలు వహించండి. ముఖ్యమైన అధికారులతో, రాజకీయ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు సంబంధించిన తగవుల్లో తలదూర్చవద్దు, తీర్పులు చెప్పొద్దు. అందరూ బాగానే ఉంటారు, మీరొక్కరే విరోధులు అవుతారు. అందుకే ఇలాంటి పనికిమాలిన మంచి కార్యక్రమాలని చెప్పి మీరు భావించినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేయొద్దు. స్త్రీల సహాయ నిరాకరణలో మార్పు రాదు. వారితో ఏర్పడిన అభిప్రాయ భేదాలు సమసిపోక మరి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మీ ఇంట్లో వారి ఒత్తిడి మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోవలసి వస్తుంది. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పశువుల పెంపకం, డైరీ, ఔషధ సంబంధమైన కొన్ని వ్యాపారాలు, మద్యం వ్యాపారం ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. లక్కీ డ్రాలు, ఫైనాన్షియల్ స్కీమ్స్కు దూరంగా ఉండండి. వివాహాలు, శుభకార్యాలు ఘనంగా చేసామన్న సంతృప్తి మిగులుతుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశివారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. తులారాశి వారికి చైత్రమాసంలో ప్రతికూల గ్రహస్థితి ఉంటుంది. ఇంటా బయట విమర్శలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమపాళ్లలో ఉంటాయి. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం చెప్పదగిన విశేష సూచన. వైశాఖ మాసంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక పరంగా మాత్రం అనుకూలత ఉంటుంది. ఈ మాసంలో నిత్యం శ్రీరామ నామాన్ని స్మరించండి. అడ్డంకులు తొలగుతాయి. జ్యేష్ఠ మాసంలోనూ గ్రహస్థితిలో మార్పు లేదు. కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తిపరమైన వ్యవహారాలకు అనుకూలమైన మాసం కాదు. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించండి.
అధిక ఆషాఢ మాసంలో మొదట ప్రతికూలతలు ఉన్నా తర్వాత అనుకూలతలు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈ నెలలో శివారాధన చేయండి, అంతా మంచే జరుగుతుంది. నిజ ఆషాఢ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు. రుణ భారాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రీరామ తారక మంత్రాన్ని నిత్యం పఠించండి. అడ్డంకులు అధిగమిస్తారు. శ్రావణ మాసంలో ఆదాయం వృద్ధికరంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. ఆర్థిక ఆరోగ్యపరమైన అనుకూలతలు ఉంటాయి. నూతన బంధుమిత్రుత్వాలు ఏర్పడగలవు. ఈ మాసంలో ఇష్టదేవతారాధన దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. భాద్రపద మాసంలో ప్రథమార్థంలో అనుకూలతలు, ద్వితీయార్థంలో ప్రతికూలతలు చోటు చేసుకోవచ్చు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆప్తుల సలహాలకు సూచనలకు ప్రాధాన్యతనివ్వడం మేలు. ఈ మాసంలో గురుగ్రహానికి శనగలు దానమివ్వండి. ఆశ్వయుజ మాసంలో మిశ్రమ గ్రహస్థితి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. శత్రువుల నుంచి ఎదురయ్యే అడ్డంకులు అధిగమించగలుగుతారు. ఈ మాసంలో సూర్యారాధన విశేషంగా చేసి గోధుమలు దానమివ్వండి. కార్తీక మాసంలో ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ మాసంలో శివారాధన, చంద్రుడికి వరి బియ్యం దానమివ్వడం చెప్పదగిన సూచనలు. మార్గశిర మాసంలో గ్రహానుకూలత కొద్దిమేర ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఈ మాసంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. లలితా సహస్రనామాలు పఠించండి. పుష్యమాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వస్తు వాహనాల పరంగా జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తి వ్యవహారాలకు అనుకూలం. ఈ మాసంలో ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు, శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. శుభం కలుగుతుంది. మాఘమాసంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానపరంగా అనుకూల వార్తలు వింటారు. కొన్ని వ్యవహారాల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో అమ్మవారికి పొంగలి నివేదించండి. పాల్గొన మాసంలో గ్రహస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రోజువారీ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయంలో వృద్ధి లేకపోయినా సర్దుబాటు అవుతాయి. ఈ మాసంలో ఆంజనేయుడికి ఆకుపూజ చేయించండి. శుభం కలుగుతుంది. తులారాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు. ఏలినాటి శనికి నిత్యం శివారాధన చేయండి. నెలకోమారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. సిద్ధాంతి గారు, ఈ మన్మథనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయటం కూడా సమస్యలకు కారణమవుతుంది. మనోహరమైన సుందర ప్రదేశాలను సందర్శించాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. పనికిమాలిన వారిని గొప్పగా నమ్మటం మీకు ఇబ్బందిగా మారుతుంది. దొంగ స్వామించడం వల్ల నష్టపోతారు. ఆహార లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, వైద్యులకు, చార్ట్ అకౌంటెంట్లకు, ఫైనాన్స్ వ్యాపారులకు, హోటల్ వ్యాపారులకు, మత్స్య వ్యాపారులకు, పాల వ్యాపారులకు, పబ్లికేషన్స్ వారికి, మందుల షాపుల వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఆయుర్వేద వైద్యానికి మార్గదశ. ఆయుర్వేద వైద్యుల పరిస్థితి బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న విషయానికి ఆటుపోటు ఎదురైన చివరికి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితి చూసి సంతోషించే ఒకే ఒక్క ఆత్మీయుడు శాశ్వతంగా దూరం కావటం, లేకపోవటం మీ మనోవేదనకు తీవ్రమైనటువంటి కారణమవుతుంది. భగవంతుని సంకల్పాన్ని మానవుడు ఎన్నటికీ ప్రశ్నించలేడు. ఎదుర్కోలేడనే వైరాగ్యం కలుగుతుంది. భగవత్ సంకల్పాన్ని ఎదుర్కోలేడనే వైరాగ్యం కలుగుతుంది. ద్విచక్ర వాహనం కొనవద్దు, నడపవద్దు. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పరివిలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి. మీ సమర్థతకు అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. సమస్యలను చూసి పారిపోవడానికి, వదిలించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉండదు. భీష్ముడిలాగా అస్త్రసన్యాసం చేసే అవకాశం ఉండదు. సమస్యలను ఎదురుటి పోరాడవలసిందే.
సమాజంలో ప్రతిష్టలు పెంచే ఒకనొక ముఖ్యమైన బాధ్యత ఉద్యోగం లభిస్తుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పడతాయి. ఎంత చెప్పినా వినని మూర్ఖులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. బలీయమైన విధివ్రాతను మార్చలేమని చెప్పని గ్రహిస్తారు. సువర్ణాభరణాలు గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చాలా వరకు తీర్చివేస్తారు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందినవారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వృశ్చిక రాశి వారికి చైత్రమాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కార్యలాభం సిద్ధిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు నియంత్రించుకోలేకపోతారు. ఈ మాసంలో ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శుభం కలుగుతుంది. వైశాఖ మాసంలో ప్రతికూలతలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులకు లోను కావచ్చు. మాసాంతంలో అనారోగ్య భావనలు ఉంటాయి. ఈ మాసంలో ఈశ్వరారాధన చేయండి, అడ్డంకులు తొలగుతాయి. జ్యేష్ఠ మాసంలో గ్రహ బలం అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసరమైన వ్యక్తులను నమ్మి మోసపోకండి. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉండేటట్లు చూసుకోండి. ఈ మాసంలో అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్ర నామావళి పఠించండి. అధిక ఆషాఢ మాసంలోనూ గ్రహస్థితిలో మార్పు లేదు. దూర ప్రయాణాలు, ప్రయాసతో కూడిన పనులను వాయిదా వేసుకోండి. నా అనుకున్న వారి నుంచి కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ మాసంలో రాహువుకు మినుములు దానమివ్వండి. నిజ ఆషాఢ మాసంలోనూ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. అవసరానికి తగినట్లుగా ఆదాయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ మాసంలోనూ రాహువుకు మినుములు దానమివ్వండి. శివారాధన చేయండి. శ్రావణ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల తోడ్పాటు లభిస్తుంది. వాయిదా వేసుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి. కుజుడికి కందులు దానమివ్వండి. భాద్రపద మాసంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. ఈ మాసంలో గణనాథుణ్ణి ఆరాధించండి, వరాలు అనుగ్రహిస్తాడు. ఆశ్వయుజ మాసంలో కుటుంబ సౌఖ్యాలు ఏర్పడతాయి. మనోభీష్టాలు నెరవేర్చుకోగలుగుతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. ఈ మాసంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించండి, శుభం కలుగుతుంది. కార్తీక మాసంలో చికాకులు ఉన్నా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. ఆర్థిక స్థితి మధ్యమంగా ఉంటుంది. ఈ మాసంలో శివార్చనలు విశేషంగా చేయండి. శనివారాల్లో శనేశ్వర ఆరాధన చేయండి. మార్గశిర మాసంలో గ్రహానుకూలత లేని కారణంగా ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. వృత్తి, వ్యాపార ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో కుజ, శని గ్రహాధిపతులను ఆరాధించండి. పుష్యమాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తేనే పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఒకంత అనుకూలం. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేసుకోండి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో శనేశ్వరుడిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. మాఘమాసంలోనూ గ్రహస్థితిలో మార్పు ఉండదు. శుభ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఈ మాసంలోనూ మీ స్వయం శక్తే మిమ్మల్ని కార్యసాధనలో విజయవంతుల్ని చేస్తుంది. ఈ మాసంలోనూ శనేశ్వర ఆరాధన వీలైతే ప్రతిరోజు మీ ఇంట్లోనే భగవంతుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. పాల్గొన మాసంలోనూ గ్రహస్థితి అనుకూలం కాదు. ఇంటా బయట ఆందోళన, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ మాసంలో గోవులకు పూజ, నవగ్రహ ప్రదక్షిణలు, శనేశ్వర ఆరాధన మరవకండి. వృశ్చిక రాశివారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: శనేశ్వరుడికి తైలాభిషేకం, ఆరాధన చేయండి. శివాలయాల్లో విరివిగా రుద్రాభిషేకం చేయించండి. నమక చమక పారాయణలు చేయించండి. సుందరాకాండను పారాయణ చేయండి. ఆపదుద్ధారక స్తోత్రం చదువుతూ ఉండండి. సిద్ధాంతి గారు, శ్రీ మన్మథనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందండి? ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 6,
గౌరవం 6, అగౌరవం 1. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన సంబంధమైన ఖర్చులకు, విద్యా సంబంధిత విషయానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్య వృద్ధికి కూడాను ధనం ఖర్చు అవుతుంది. వీటన్నింటిలో భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సకాలంలో సర్దుబాటు కావటం అనేది విశేషమైనటువంటి విషయం. కొన్ని అఖండమైన విజయాలు మీరు సొంతం చేసుకుంటారు, జీవితాశయం సాధిస్తారు. మీ ఉన్నతిని చూసి సంతోషించడానికి ముఖ్యమైనటువంటి మీరు కోరుకున్న వ్యక్తి లేకపోవటం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. గతించిన వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడతాయి. మానసికమైన బాధ కలుగుతుంది. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి ప్రభావాన్ని చూపుతాయి. వ్యవసాయానికి అనుకున్నటువంటి ప్రతిఫలం లభించదు. అమ్మకుండా ఉంచినటువంటి ఆస్తులు కొండంతండగా ఇప్పుడు నిలుస్తాయి. బంజరు భూములు బంగారు భూములు అవుతాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొరుకుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. దీర్ఘకాలికంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి పేరు మీద స్థిరాస్తులు కొంటారు. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాధించగలమా అన్న మానసిక వేదన కలుగుతుంది. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. PhD వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యలను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు, విదేశాల్లో కెరీరు, అక్కడి వాతావరణం మీకు అంతగా నచ్చవు. ఎక్కువగా ఉండాలని చెప్పని అనిపించదు. శక్తికి మించిన పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపరుస్తారు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి జాతకులు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. చైత్రమాసంలో ధనుసు రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు, అకాల కలహాలు వస్తాయి. ఖర్చుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ మాసంలో గోమాతను పూజించి ప్రదక్షిణలు చేయండి, మేలు జరుగుతుంది. వైశాఖ మాసంలో ప్రథమార్థం ఇబ్బందికరంగానూ, ద్వితీయార్థం కొంత మెరుగ్గానూ ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు పొందుతారు. బాధ్యతలు భారమనిపించినా కొన్ని పనులు మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో శివాలయానికి వెళ్లి నమకచమక సహితంగా అభిషేకం చేయించండి. జ్యేష్ఠ మాసంలో కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న తప్పిదాలు జరగవచ్చు. ప్రయాణాల రీత్యా ఖర్చులు ఎక్కువ అనిపించినా ప్రయోజనం మాత్రం ఉంటుంది. ఈ మాసంలోనూ ఈశ్వరారాధన చేయండి. అధికాషాఢ మాసంలో చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయలేకపోవచ్చు. ఉపయోగం లేని ఖర్చులు అధికంగా ఉంటాయి. మిత్ర విరోధాలు కలగవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా ఇంటా బయట సంయమనంతో వ్యవహరించుకోవాలి. శ్రమ, ధన నష్టాలు ఉండవచ్చు. ప్రయాణాల వలన శారీరక శ్రమ. ఈ మాసంలో ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి. శ్రావణ మాసంలో పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధించుకుంటారు. రుణాలు చేసేందుకు ప్రయత్నించకండి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉండవచ్చు. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించండి, శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలతో ప్రయోజనం ఉంటుంది. ధన ప్రాప్తి యోగం. ఈ మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్లి నందీశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి పూజించండి. ఆశ్వయుజ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు అనుకూల కాలం. లలితాదేవిని ఆరాధించి సహస్రనామాలు పఠించండి. కార్తీక మాసంలో కొంత శ్రమ అనిపించినా అనుకూలత కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి ఇతోధిక వృద్ధి,
కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఈ మాసంలో శివకేశవ ఆలయాలను నిత్యం సందర్శించండి. మార్గశిర మాసంలో గ్రహస్థితి అనుకూలత అంతంత మాత్రంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా సమయానికి పరిష్కారాలు కనిపిస్తాయి. అనవసరమైన విషయాలు, వివాదాల జోలికి వెళ్ళకండి. ఈ మాసంలో శివారాధన విశేషంగా చేయండి. వీలైతే ఓ మంచి రోజు చూసుకుని అభిషేకం చేయించండి. పుష్యమాసం శుభాశుభాల కలయికగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యం, శుభకార్యాల విషయంలో తర్జన భర్జన పడతారు. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించండి. వీలుంటే తిరుమల క్షేత్రాన్ని దర్శించండి. మాఘమాసంలో రోజువారీ వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి. అదనపు ఖర్చులు ఉన్నా తట్టుకోగలుగుతారు. మిత్రుల నుంచి సహకారం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి తెలియని ఒత్తిడి ఉంటుంది. ఈ మాసంలో మహాదేవుణ్ణి నిత్యం అర్చించండి. పాల్గొన మాసంలో శుభాశుభ మిశ్రమ స్థితి ఉంటుంది. పట్టుదల ఉంటే తప్ప పనులు పూర్తి చేయలేరు. స్థిరాస్తి వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ధనుసు రాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. వీలున్నప్పుడల్లా విష్ణు సహస్రనామాలు చదవండి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. శివారాధన చేయండి. శుభాలు పొందండి. సిద్ధాంతి గారు, తులారాశికి, అలాగే ధనురాశికి, వృశ్చిక రాశికి, ఈ 3 రాశులకు ఏలినాటి శని నడుస్తోందని చెప్పారు కదా. మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, గౌరవం 2, అగౌరవం 4. మకర రాశి వారికి సంవత్సరం బాగుంది. ముఖ్యమైన కొన్ని పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక, ఆరోగ్య స్థితి బాగున్నా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు కొంతవరకు నతలకు నడిచిన లాభాలకు మాత్రం ఇబ్బంది ఉండదు. చిరకాల పద్ధతులపై మీరు సంధించినటువంటి లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానం లేక ఆత్మీయ బంధువర్గంలో ఒకరు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకుంటారు. చాలా కాలంగా చేయాలనుకున్న పనిని ఇప్పుడు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మీ మనోవేదన కారణమవుతుంది. అయితే చెప్పుకోదగినటువంటి అపశృతులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీసుకు సంబంధించి బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనుదీరు. కొత్త వారిని నియమిస్తారు. అన్ని విధాలుగా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు. వారి వల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పనటువంటి పరిస్థితి. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వీరి వల్ల హిందూ ధర్మశాస్త్రానికి కళంకాలు వస్తాయని మీ నమ్మకం. వ్యాపార శైలిలో వ్యాపారాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, దొంగ స్వామీజీల పట్ల మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. మీడియా కూడా వివరాలు తెలియజేస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వెబ్సైట్ వల్ల లాభపడతారు. మితిమీరిన ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయరు. అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్స్ విడిపిస్తారు. నిర్మాణాత్మక నిర్ణయాలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. జనాకర్షణ కోసం దైవ ప్రార్థనలు, మంత్రానుష్ఠానం చేస్తారు. మీరు ఎంతో రహస్యంగా ఉంచినా మీ వ్యక్తిగత విషయాలు బయటికి పొక్కుతాయి. ఇది మీకు తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా ఫలితాలు చాలా బాగుంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశివారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మకర రాశివారు చైత్రమాసంలో ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. ధన ప్రాప్తి, సంతానపరంగా సౌఖ్యం, చేపట్టిన పనుల్లో విజయం. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని నిత్యం ఆరాధించండి. వైశాఖ మాసంలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ మాసంలో అమ్మవారికి పొంగలి నివేదించి ఆరాధించండి. శుభం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో చిన్న చిన్న ఆటంకాలతో చికాకులు ఉండవచ్చు. కొన్ని వృధా ఖర్చులు ఉంటాయి. శత్రువులతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండవచ్చు. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యండి.
అధిక ఆషాఢ మాసంలో గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కారణంగా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబంలో సంయమనం అవసరం. ఈ మాసంలో మంచి రోజు చూసుకుని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. శ్రావణ మాసంలో అనవసర శ్రమలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో శనేశ్వరుడిని ఆరాధించండి. శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో కొద్దిపాటి శ్రమ ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మనోభిష్టాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభ ఫలితాలు. ఈ మాసంలో గోమాతను విశేషంగా ఆరాధించండి. ఆశ్వయుజ మాసంలో శుభాలు అధికంగా ఉంటాయి. గౌరవం, ధన లాభం కలుగుతాయి. శుభకార్యాలకు పూనుకుంటారు. ఈ మాసంలో శుక్రగ్రహ ఆరాధన, అలసందలు దానం చేయండి. కార్తీక మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభించినందుకు ఆనందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కావడం, కుటుంబంలో గౌరవం పెరగడం వంటివి ఉంటాయి. ఈ మాసంలో నిత్యం శ్రీరామ నామాన్ని పఠించండి. మార్గశిర మాసంలో ధనలాభం, హృదయానందం, కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి, క్రయ విక్రయాల్లో లాభం ఉంటాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ మాసంలో మీ శక్తి మేర పేదలకు వస్త్రదానం చేయండి. పుష్యమాసంలో గ్రహస్థితి శుభకరంగా ఉంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఈ మాసంలో కుజగ్రహ ఆరాధన చేసి కందులు దానమివ్వండి. మాఘమాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులుంటాయి. ఈ మాసంలో ఈశ్వరారాధన చేయండి. మనోభీష్టాలు నెరవేరుతాయి. పాల్గొన మాసంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొన్ని అనవసర ఖర్చులు, శ్రమలు ఉంటాయి. చేపట్టిన పనులు నిదానమవుతాయి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. మేలు జరుగుతుంది. మకర రాశివారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం దుర్గాష్టోత్తరం చదవండి. వీలైనప్పుడు దుర్గా సప్తసతి పారాయణ చేయండి. ఆది దంపతుల ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మన్మథనామ సంవత్సరం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుంది అంటారు? కుంభరాశి వారికి చాలా బాగుంది. ఆదాయం 5, వ్యయం 2, గౌరవం 5, అగౌరవం 4. కుంభరాశి వారికి సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షలు, గ్రూప్స్కి సంబంధించినవి, సివిల్ సర్వీసులకి ప్రయత్నం చేసేవారికి సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఖచ్చితమైనటువంటి ప్రభుత్వోద్యోగం వస్తుంది. మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో దానికి తగిన ఫలితం చేతికి అందుతుంది. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హత కలిగినటువంటి ప్రభుత్వోద్యోగం వస్తుంది. ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. ఎప్పుడూ పడినంత శ్రమ పడతారు. శ్రమకు తగిన ఫలితం 3 వంతులు చేతికి అంది వస్తుంది. చేతికి అంది వచ్చిన ధనం ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది. మీ మానసిక సంతోషానికి చాలా విషయాలు కారణమవుతాయి. విడిపోవాలని చెప్పి నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లనిచ్చిన చోట అల్లుడితో సమస్యలు, కొంతమందికి కొడుకుకి పెళ్లి చేసి పిల్లను ఇంటికి తెచ్చుకుంటే కోడలతోటి సమస్యలు గోడపెట్టు చెంపపెట్టుగా మారతాయి. ఇటు అల్లుడిని తెచ్చుకున్నా సమస్యే, ఇటు కోడల్ని తెచ్చుకున్నా సమస్యే. ఈ రెండు వైపులా కూడా సమస్యలే గోడపెట్టు చెంపపెట్టుగా మారతాయి. అంటే గ్రహగతులు కొంచెం అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీటి నుంచి జాగ్రత్తగా బయటపడడానికి నిపుణుల సలహాలు తీసుకొని ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి చైత్ర మాసంలో గ్రహస్థితి ప్రతికూలం. తరచూ ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉంటాయి. నూతన పరిచయాలు ఉంటాయి. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చెప్పదగిన సూచన. వైశాఖ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ధనలాభం, వ్యాపారాల్లో అభివృద్ధి,
మాసం ద్వితీయార్థంలో కొంత ప్రతికూలత ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. ఈ మాసంలో రాహుకేతు జపాలు చేయించండి, మేలు కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మానసిక ఆందోళనలు ఉన్నా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని అనవసర ప్రయత్నాలు, ప్రయాణాలు వంటివి ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి సాధారణ ఫలితాలు. ఈ మాసంలో అమ్మవారికి పొంగళ్ళు నివేదించండి. అధిక ఆషాఢంలో ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించండి. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. వ్యాపార వ్యవహారాల్లో కొన్ని ప్రతికూలతలు ఉన్నా విజయావకాశాలు ఎక్కువ. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో గ్రహస్థితి ప్రతికూలత పెరిగే అవకాశం. ఆరోగ్య, ఆర్థికపరమైన జాగ్రత్తలు కొనసాగించాలి. మానసిక ఆందోళనకు గురైన మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ఈ మాసంలో సచ్చరిత్రను పారాయణ చేయండి. శ్రావణ మాసంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పుణ్యకార్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాలతో ప్రయోజనం ఉంటుంది. నిత్యం ఇష్టదేవతారాధన చేయండి, శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో మిశ్రమ గ్రహ బలం ఉంటుంది. తరచూ అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఒడిదుడుకులు ఉండవచ్చు. శ్రీ మహాలక్ష్మిని సహస్రనామాలతో పూజించండి, ఉపశమనం లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఈ మాసంలో శ్రీ గణేశుణ్ణి నిత్యం ఆరాధించండి, ఉపశమనం లభిస్తుంది. కార్తీక మాసంలో గ్రహస్థితి ప్రతికూలత కొనసాగుతుంది. ఆదాయపరంగా మార్పులుండవు, కానీ అవసరాలు పెరుగుతాయి. సంతానపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ మాసంలో వచ్చే బుధ, గురువారాల్లో నవగ్రహ పూజలు, జపదానాలు చేయండి. మార్గశిర మాసంలో గ్రహరీత్యా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి సామాన్య ఫలితాలు. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని నిత్యం పూజించండి. పుష్యమాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలతో అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అనువైన కాలం. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించండి, శుభం కలుగుతుంది. మాఘమాసంలో గ్రహస్థితి అనుకూలత కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ఈ మాసంలో దుర్గాదేవి పూజ, దర్శనం మేలు చేస్తుంది. పాల్గొన మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులపై నిర్లక్ష్యం, ముఖ్యమనుకున్న పనులు వాయిదా పడడం వంటివి ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి శ్రద్ధ తీసుకోండి. ఈ మాసంలో కుజగ్రహ పూజ చేయించి కందులు దానమివ్వండి. కుంభరాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. వీలున్నప్పుడు సుందరాకాండ చదవండి. లక్ష్మీదేవి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఈ మన్మథనామ సంవత్సరం ఏ విధంగా ఉంది? ఈ మీనరాశి వారికి 9వ స్థానంలో శని నడుస్తున్నాడు. 9 అంటే ప్రతిష్టా స్థానం అని చెప్పిన అర్థం. అంటే ప్రిస్టేజ్, తపస్సు స్థానం. అక్కడ శని నడుస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వాళ్ళలాగానే వీళ్ళు కూడా అఘోర పాశుపత హోమం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక మిగతా విషయాలకు వస్తే మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అగౌరవం 7. ఈ రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మివేసి వేరే చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. దుష్ట స్నేహితుల వారి నుండి మీ వారిని రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌకికంగా ప్రతిఘటించి వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. కమర్షియల్ ఏరియాలో విలువైనటువంటి షాపు కానీ స్థలం కానీ కొనుగోలు చేయగలుగుతారు. మీ సన్నిహితులు ప్రవర్తన నానాటికి దిగదుడుపుగా ఉంటుంది. తోలు ఉత్పత్తితో చేసే వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధితో సాగేటటువంటి వ్యాపారాలు లాభిస్తాయి. వివాహాలు, శుభకార్యాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం కూడా లభిస్తుంది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు,
రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి జాతకులు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మీనరాశి వారికి చైత్రమాస ప్రథమార్థం అనుకూలంగా ఉండి ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు సామాన్యంగా ఉంటాయి. చేపట్టిన పనులు ఆలస్యమైనా ఇబ్బంది పడరు. ఈ మాసంలో ప్రతినిత్యం దుర్గాదేవిని ఆరాధించండి, శుభం కలుగుతుంది. వైశాఖ మాసంలో గ్రహస్థితి అంతా అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ అధిక జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా చికాకులు వచ్చే అవకాశం ఉంది. మాసాంతం నుంచి అనుకూలత పెరుగుతుంది. శని ఆదివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. జ్యేష్ఠమాసంలో ప్రయత్న కార్యాలు అనుకూలిస్తాయి. అవసరాలకు తగినట్లుగా ధనం లభిస్తుంది. శుభకార్య యత్నాలు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు చేపట్టేందుకు అనుకూలమైన సమయం. ఈ మాసంలో ఈశ్వరారాధన మీకు మరింత శుభాలను కలుగజేస్తుంది. అధిక ఆషాఢ మాసంలో మంచి ఆలోచనలు చేస్తారు. సంతాన విషయంలో మనోల్లాసాలు, శత్రు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఈ మాసంలో గోమాతను పూజించండి, ధాన్యాన్ని నివేదించండి. నిజ ఆషాఢ మాసంలో మానసిక ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తుల వ్యవహారాలకు అనుకూల సమయం. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు మీకు సత్ఫలితాలనిస్తాయి. శ్రావణ మాసంలో కార్యానుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా అవసరానికి తగినట్లు అన్న విధంగా ఉంటుంది. ఈ మాసంలో లక్ష్మీ దుర్గలను ఆరాధించండి, శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో కుటుంబపరమైన సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో ప్రణాళిక ఉండదు. ద్వితీయార్థంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ శుభాలనిస్తుంది. ఆశ్వయుజ మాసంలో వినోదాలకు ప్రాధాన్యతనిస్తారు. సంతానం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి. ఈ మాసంలో ప్రతిరోజు లేచిన వెంటనే సూర్యుడికి నమస్కరించండి. ఆదివారాల్లో ఆదిత్య హృదయం పఠించండి. కార్తీక మాసంలో చేపట్టిన పనుల్లో అనవసర జాప్యాలు, ప్రయత్నాల్లో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి, మేలు జరుగుతుంది. మార్గశిర మాసం ప్రథమార్థం అనుకూలంగానూ, ద్వితీయార్థం కాస్త ఒడిదుడుకులతోనూ ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. కుటుంబంలోని అంతర్గత కలహాలు బయటపడనివ్వొద్దు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఆంజనేయ పూజ, దర్శనం చేసుకోండి, శుభం కలుగుతుంది. పుష్యమాసం శుభాశుభ మిశ్రమంగా ఉన్నా స్వల్ప అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ మాసంలో రాహుకేతువులకు జపదానాదులు చేయండి, అడ్డంకులు తొలగుతాయి. మాఘమాసంలో ఒత్తిళ్లు ఉన్నా ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యవహారాలు, కొత్త ప్రయత్నాలకు అనువు కాదు. నూతన మిత్రత్వాలు, వస్తువాహన యోగాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీ సత్యనారాయణుణ్ణి విశేషంగా ఆరాధించండి. వీలైతే సత్యదేవుడి వ్రతం చేయించండి. పాల్గొన మాసంలో శ్రమ అధికం, ఫలితం స్వల్పం. అనవసర విషయాలపై ఆసక్తి, ఖర్చులు ఎక్కువ. ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో నిత్యం శ్రీ గణేశుణ్ణి ఆరాధించండి. మీనరాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం శివకవచం, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి. వీలైనప్పుడు దుర్గా సప్త శ్లోకాన్ని పఠించండి. ఒకసారి శనైశ్చరుడికి జపదానాలు చేయండి. నిత్యం శ్రీ గణేశుణ్ణి ఆరాధించండి. సిద్ధాంతి గారు, మరి ఈ శ్రీ మన్మథనామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్నీ చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వీక్షించారు కదండి శ్రీ మన్మథనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని. మరి లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. అంటే ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తి టీవీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. మరొకసారి ప్రేక్షకులందరికీ శ్రీ మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ,
కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.